ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి స్వామివారిని దర్శించుకుందామని కారు వేసుకుని రత్నగిరి కొండెక్కిన భక్తులకు అక్కడ స్వాగతం పలికేది దేవుడు కాదు, సెక్యూరిటీ సిబ్బంది ఇచ్చే నరకం. ఆటోలైతే ముద్దు, భక్తుల కార్లైతే వద్దు. ఇది ప్రస్తుతం అన్నవరం సత్యదేవుని కొండపై జరుగుతున్న దారుణం. టోల్ గేట్ దగ్గర ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే దేవస్థానానికి భక్తుల వాహనాలకు పార్కింగ్ చూపించే బాధ్యత లేదా? కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం రత్నగిరిపై సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్ తెలియక పడే అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొండపైకి వెళ్లగానే ట్రాఫిక్ అంటూ పోలీసులు త్వరగా ముందుకు వెళ్లిపోమ్మని కంగారు పెడతారు. తీరా ముందుకు వెళ్తే ఎక్కడ పార్కింగ్ చేయాలో బోర్డులుండవు. దిక్కుతోచని స్థితి. పోనీ గత అనుభవంతో తూర్పు గోపురం ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి వెళ్తే అక్కడ ఉండే దేవస్థానం సెక్యూరిటీ గార్డులు విచిత్రమైన సమాధానాలు చెబుతారు. ఇక్కడ కార్లు పెట్టడానికి వీల్లేదు, కింద ఘాట్ రోడ్డు పక్కన ఎక్కడైనా పెట్టుకోండి అంటూ భక్తులను విసిగిస్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సాధారణ భక్తుల కార్లను అనుమతించని అదే సెక్యూరిటీ విభాగం సిఫార్సులు పలుకుబడి ఉన్న వాహనాలను, అలాగే లోకల్ ఆటోలను మాత్రం అదే పార్కింగ్ స్థలంలోకి యథేచ్ఛగా అనుమతిస్తోంది. భక్తులను ఘాట్ రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నిలుపుకోమని చెప్పడం వెనుక ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయా, లేక వెనుక ఏదైనా రహస్య ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ గేట్ వేలం వేసి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే దేవస్థానానికి భక్తుల వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేయించాలనే కనీస బాధ్యత లేదా? భక్తులు హుండీల్లో వేసే కానుకలతోనే నెలాఖరుకు జీతాలు తీసుకునే కొందరు సెక్యూరిటీ సిబ్బంది కావాలనే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రత్నగిరిపై ఈ పార్కింగ్ మాఫియాకు చెక్ పెడతారో లేదో